పెళ్లి మాణిక్యరావు గారు, ఇప్పుడు మీరు వచ్చారు, సరే చర్యలు స్టార్ట్ అయ్యాయి, ప్రక్షాళన పాలన అన్ని సమాంతరంగా వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడక్కడ డిపార్ట్మెంట్లో కానీ అధికారులు కానీ పోలీసులే కానీ పిల్లి మొగ్గలేస్తున్న వార్తలు మేము చూస్తున్నాం. వీళ్ళు పలానా దగ్గర పిల్లి మొగ్గలేశారు, లేదా వీళ్ళు కొంచెం మళ్ళీ ఇంకా గత ప్రభుత్వమే అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఇలాంటివి వస్తున్నప్పుడు మీరు ఇంకా కొంత కఠినంగా లేదా వేగంగా పెంచాల్సిన చర్యలు అవసరం ఉంది కదా, లేదా ల్యాండ్ మార్క్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలి కదా. బెత్తం తీసుకొని తప్పు చేసిన టీచర్ కొడతా ఉంటే అవతలోడు సరి అవ్వాలి. సరి అవ్వకుండా ఇంకా ఎకిల్ చేస్తా ఉంటే వాడు కూడా ఖచ్చితంగా పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా కొద్ది మంది ఉంటే వాళ్ళకు కూడా పడతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా ఎవడైతే దొంగ ఉన్నాడో ఆ దొంగే దొంగే దొంగ 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 అని అరిస్తే ఆ మిగతా వాళ్ళందరూ వదిలేస్తారని అనుకుంటున్నారు. మీరు కనుక చూడండి, స్కిల్ డెవలప్మెంట్ లో కేసు పెట్టింది, అవినీతి జరిగిందని కేసు పెట్టింది అజయ్ కల్లారెడ్డి. మద్యం విషయంలో కేసు పెట్టింది వాసుదేవరెడ్డి. ఇసుక విధానంలో కేసు పెట్టింది వెంకటరెడ్డి. రింగ్ రోడ్ లో ఏదో రింగ్ రోడ్ రాకుండానే రింగ్ రోడ్ లో ఏదో జరిగిందని చెప్పేసి రామకృష్ణారెడ్డి. ఫైబర్ కిట్ లో పెద్ద అన్యాయం జరిగిందని చెప్పేసి మధుసూదన్ రెడ్డి. వీళ్ళందరినీ చాలా మందిని డిప్యుటేషన్ మీద, లేకపోతే కొద్దిమంది రాజకీయ నాయకులు అందరు రెడ్లు అందరు కలిసి ఆ రోజు కేసు పెట్టారు. కేసు పెట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా మచ్చబడిందా? ఆయన అరెస్ట్ చేస్తే ఏమైంది? ప్రజల్లో విపరీతమైనటువంటి విప్లవం వచ్చింది. విప్లవం మీన్స్ మార్పు వచ్చింది. ప్రజలు కోరుకున్నారు, ఓహో ఇంత అన్యాయం చేస్తున్నారు, ఒక దొంగే పెద్ద దొంగ 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 అని అరుస్తున్నారని చెప్పేసి ఏ దొంగ అయితే ఉన్నాడో ఆ దొంగకు వాతలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. రెడ్ బుక్ అంటే రాజ్యాంగ ఉల్లంఘనలకి పాల్పడినటువంటి విషయాలే మాట్లాడారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయండి, అమలు చేయనటువంటి వాళ్ళు చట్టాలని సక్రమంగా అమలు చేయండి, అమలు చేయనటువంటి వాళ్ళ పేర్లే ఉన్నాయి. మీరు వెంకటరెడ్డి చూసుకోండి, వెంకటరెడ్డి ఇసుక విధానంలో విపరీతమైనటువంటి దోపిడీ చేశాడు. ఆయన మీరు చెప్పారు ఇందాక డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారండి. చాలా మంది అధికారుల్ని ఆ నేర వ్యూహం, నేను చాలా సార్లు మాట్లాడేవాడిని, జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు చేస్తాడు. ఆయన ఎవడు కనిపెట్టలేడు. నా ముఖంలో కవలికలు మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఒక పవిత్రుడిలాగా నేను ఎక్స్ప్రెషన్ చేస్తాను అనుకుంటాను, కానీ అట్లా ఉండదు కదా. చాలా మంది డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి వాళ్ళ చేత తప్పులు చేయించి వ్యక్తిగతంగా దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక క్షుద్ర శక్తిని వీళ్ళ చేత ఆడించారు. అధికారులు అడ్డదిడ్డగా చేశారు, మొత్తం నిబంధనలు ఉల్లంఘించారు, చట్టాలను ఉల్లంఘించారు. మొత్తం వెళ్తా ఉంటే గోదావరి నదిలో పడవలతోటి ఇసుక తవ్వుతా ఉన్నారు. అప్పటికే నిషేధంలో అవుతుందని చెప్తా ఉంటారు. కృష్ణా నదిలో తవ్వుతా ఉంటారు, లేకపోతే నదీ ప్రవాహ ప్రాంతాల్లో తవ్వుతా ఉంటారు. బయట ఇసుక కొండలు వేసినాయి, అవి మొత్తం కూడా రవాణా ద్వారా పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉంటాయి. కానీ అప్పుడు నిషేధం ఉంది, ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలు లేవు అని చెప్పేసి ఇక్కడే రాస్తా ఉంటాడు. ఇవన్నీ చట్ట ఉల్లంఘనలు కాదా? ఇది చూడండి, మీరు ఇది ఒకసారి చూడండి. ఇది నేరాల లిస్టు. అంటే అంత టైం ఉండదని మేము అటు జోలికి వెళ్ళాల. ఇది నేరాల లిస్టు. దీనిలో ఇది పోలీసు నేరాల లిస్టు, వేరే లిస్టు కాదు. ఏ ఎక్కడ ఏం తప్పు చేశాడు, ఏ పోలీసు బాధితుల మీద కేసులు కట్టాడు, ఏ పోలీస్ స్టేషన్ లో గుండ్లు కొట్టించారు, ఏ పోలీసు రేప్ చేస్తే వాళ్ళని కాపాడాడు, రేప్ చేసిన వాళ్ళు కాపాడేది ఇది పోలీసు నేరాల లిస్టు. అంటే వీళ్ళందరి మీద ఎట్లా చేయాలి? ఒకే రోజు మనం కూడా చట్టాలని ఉల్లంఘించి రాజ్యాంగాల్ని ఉల్లంఘించి వీళ్ళందరినీ కాల్చిపడేస్తామా? అట్లా కాదు. చట్ట ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వీళ్ళకి పెట్టినటువంటి విషాహారం, జగన్మోహన్ రెడ్డి పెట్టిన నేర విషాహారం ఏదైతే తిని బలిసారో వీళ్ళందరికీ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత శాఖాపరంగా చేసేవి, శిక్షలు పడేవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఉన్నాయి, వాటి ప్రకారం వెళ్తాము.